జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరినీ సమానంగా చూస్తున్నారు. అందరినీ సమానంగా చూస్తారు. అయితే ఇక్కడ మొన్న అందరినీ పిలిచారు, అందరితోనే నాన్నగారు చక్కగా మాట్లాడారు, అంత బాగుంది. ఓకే, నన్ను పిల్లదని నా బాధ ఏం లేదు, నాకు అవసరం కూడా లేదు. నేను పిలవని పేరంటానికి వెళ్ళను, మళ్ళీ మీకు చెప్తున్నా, పిలవని పేరంటానికి వెళ్ళను, నాకు అవసరం లేదని కోసం నేను వెళ్ళను. నాకు అడగడం, టైం తీసుకున్న నాకు రెస్పెక్ట్ ఏంటంటే ఎవరిదైనా టైం తీసుకున్న టైంకి వెళ్ళడమే నాకు అలవాటు. పిలకుండా నేను లైన్ కట్టడం నాకు తెలియదు, సెల్ఫీలు తీసుకోవడం నాకు తెలియదు, ఫోటోలు తీసుకోవడం నాకు తెలియదు. అక్కడ వెళ్ళిన వాళ్ళంతా ఫోటోలు తీసుకొని కెమెరా ముందు మేము జిందాబాద్ అని కోట్ వేసుకున్నాడు ఒకడు, టోపీ పెట్టుకున్నాడు ఒకడు, ఇంకొకరు ఇవన్నీ చేసుకొచ్చారు. మాకు చేత కాదు, ఉన్నది ఉన్నట్టు. మీ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమేమంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగా చేస్తుంది, కానీ కింద వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత మాకుంది. ఎత్తి చూపకపోతే రేపేమవుతుందంటే మేము కూడా బాగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదండి. తప్పు ఎక్కడుందో మనం ఎత్తి చూపితే దాన్ని సర్దిద్దుకోగలుగుతారు, అది సర్దిద్దుకోగలగాలి అంతే తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అభిమాని, నేను మంచి చేయాలనుకుంటే తప్పు జరిగింది చూపించాలి. అది మంచి చేయకపోతే సార్ మీ అంత టోటల్ లేదు సార్ అని నేను అనుకుంటే వెళ్ళాను అనుకోండి, ఈజ్ నాట్ కరెక్ట్. 5 సంవత్సరాల తర్వాత మన తప్పు తెలుస్తుంది. 5 years మనం ఉంటాం, 5 years తర్వాత తప్పు తెలుస్తుంది. అందుకనే తప్పుని మనం అందరూ తప్పులు చేస్తారు, దాన్ని సర్దిద్దగలగాలి. కింద క్యాడర్లో కిందన మనకి ఆఫీసర్స్గా కింద సపోర్ట్ లేదు, కరెక్ట్గా చూడట్లేదు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు కూడా బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. వాలంటీర్స్కి వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఇవన్నీ నిరోధ చేయాల్సిన బాధ్యత ఉంది అనేది మేము ఏ రూపానైనా చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఆయన అభిమానిగా. ఓకే, అలా మా సినిమా ఫీల్డ్లో 100 రూపాయల టికెట్కి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది మా జీవనాడి, మా లైఫ్, మా జీవితం. చిన్న సినిమాలు ఈరోజు 4 నెలల నుంచి ఆడుతున్నాయంటే, బతుకుతున్నాయంటే ఆ 100 రూపాయల టికెటే. అలాగే పెద్ద సినిమాలు 9 సినిమాలకి రేట్లు ఇవ్వాలి, 2 వారాలు రేటు ఇవ్వండి. బీసీలో 80 రూపాయలు రేటు ఇవ్వండి. జీవో 35 అమల్లో ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో 35 వల్ల చిన్న సినిమాలు బతుకుతాయంటారా? 100% బతుకుతున్నాయి. అందరం చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మేము రేట్లు అడగట్లేదండి, మేము అందరూ కరెక్ట్గా ఉన్నాం. అసలు వారు ఈ 6 ఎవరు మా అందరు డిసిషన్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్లో ఇవన్నీ కూడా మాట్లాడాల్సింది ఈ 6 ఎవరు. మా తరపున రిప్రజెంటేషన్ చేయమని మేము చెప్పలే, ఎగ్జిబ్యూటర్స్ చెప్పలే, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పలే, నిర్మాతలు చెప్పలే. ఈ 6 ఎవరి తరపున రిప్రజెంటేటివ్స్కి వెళ్ళారు, సమాధానం చెప్పాలి. ఛాంబర్ రిప్రజెంట్కి వెళ్ళారా, కౌన్సిల్ రిప్రజెంట్కి వెళ్ళారా, పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్కి వెళ్ళారా, ఎవరు రిప్రజెంట్కి వెళ్ళారు? వీళ్ళు 6 సమాధానం చెప్పాల్సింది. మా బాధలు మేము ఛాంబర్లో చెప్పుకుంటాం, మా కష్టాలు కౌన్సిల్లో చెప్పుకుంటాం. మీకెందుకండి? మీరు ఇంట్లోకి వెళ్ళి క్షమాపణ చెప్పుకొని ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన బాధ ఏంటండి? మీరు సినిమాలు రిలీజ్ చేయకుండా మీరు గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సినిమా థియేటర్ ఓపెన్ అవ్వలేదంటారు. సినిమా థియేటర్లు 1000 థియేటర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. 1000 థియేటర్లు ఓపెన్ అయ్యి ఈరోజు 12 కోట్ల రూపాయల షేర్లు వస్తున్నాయి. రిపబ్లిక్ ఇది బ్రహ్మాండంగా కలెక్షన్స్ ఉన్నాయి ఇవాళ. దాన్ని 50% ఆక్యుపేషన్, 100% ఆక్యుపేషన్ అడగాలి. దాంట్లో అడ్డంకి ఉంది, ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇది. అక్కడ కోవిడ్ కేసెస్ చూసి 50% ఆక్యుపేషన్ ఇస్తారు. 4 ఆటలు అనేది అది చూసి గవర్నమెంట్ డిసిషన్, అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాసి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరూ కమ్యూనికేషన్ చేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఏమైనా పొరపాటున పండగలు వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించి చేయాల్సిన బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. రేపు ఏమైనా కేసులు పెరిగాయి అనుకోండి, మళ్ళా గవర్నమెంట్ మీద అంటారు మీరు అన్యాయంగా కోవిడ్ కేసులు పెరిగిపోయి ప్రతిపక్షం ఆరిపోసుకుంటుంది. కనుక వాళ్ళ ఆచితూచి అడిగేసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కనుక వాళ్ళు ఆచితూచి సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తుంది, పరిశీలించి టైం దొరుకుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇస్తారు. ఇక్కడ కక్ష సాధింపు గవర్నమెంట్ చేయట్లేదండి. ఇది పెద్దవాళ్ళు ఆడుతున్న ఒక డ్రామా ప్లేయింగ్లో 250 రూపాయలు టికెట్ కావాలని లాబింగ్ కోసం వెళ్ళారు. మరి ఆ లాబింగ్కి జగన్ గారి ప్రభుత్వం తలొగ్గుతుందంటారా? ఏది వీళ్ళు చేసే లాబింగ్లు చేసిన పేదవాడి ప్రభుత్వం చిన్న సినిమా నిర్మాతలకే నెగ్గుతాం తప్ప వీళ్ళ లాబింగ్లకి జగన్మోహన్ రెడ్డి గారు లొంగరు. వీళ్ళ లాబింగ్లకి జగన్మోహన్ రెడ్డి గారిది ఏది ఆటలు సాగవు. వీళ్ళు చెప్పినవన్నీ జరగవు. 100 రూపాయల టికెట్ 35 జీవో అమల్లో ఉంటుంది. పేదవాడి ప్రభుత్వం, చిన్న నిర్మాతల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. మీరు ఎన్ని లాబింగ్లు చేసుకున్నా సినిమా రేటు మాత్రం మీకు ఇక్కడ రెమ్యునేషన్, అక్కడ రేటు బట్టి ఇక్కడ రెమ్యునేషన్స్ ఉంటాయి. అన్ని వ్యత్యాసాలు చూసే రేట్లు పెంచుతారు తప్ప మీరు అడిగిన 250 రూపాయలు 200 రూపాయల టికెట్లు ఇవ్వరు.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. I dreams. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని Subscribe చేయండి. Do watch I dream.